మొబైల్ ఒక కార్ కావాలి అని చెప్పి ఒక కుటుంబం కోరుకుంటూ ఉంటుంది. సో చాలా కలలుగా ఉంటుంది కారు ఉంటే బాగుండు అని చెప్పేసి. తర్వాత కార్ వాళ్ళ దగ్గరకు వస్తుంది, ఏదో దేవుని దయ వల్ల వాళ్ళ యొక్క సంకల్పాల వల్ల బలంగా ఉండడం వల్ల కార్ అయితే వచ్చింది. కార్ వచ్చిన తర్వాత ఆ కార్ని దుమ్ము పట్టిపోయినా దాన్ని అక్కడే పడేసి ఉంటారు, దాన్ని క్లీన్గా మెయింటైన్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉండదు. సో దీన్నే గ్రాటిట్యూడ్ లేకుండా పోవటం. ఒకప్పుడు అది నీకు లేదు, ఈరోజు అది నీకు ప్రాప్తించింది, దాని మీద నువ్వు ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నావు అనే దాన్ని బట్టి నెక్స్ట్ నువ్వు మేనిఫెస్ట్ చేసేది ఇంకా అంటే అద్భుతమైన రిజల్ట్ ఇంకా పొందొచ్చు అనమాట. ఎప్పుడైతే మనం కృతజ్ఞత భావంగా కరెక్ట్గా ఉండగలుగుతామో అప్పుడు ఈజీగా రావడం జరుగుతుంది. దీన్ని మన పూర్వీకుల్లో అంటే మన హైందవ మత సాంప్రదాయాల్లో చాలా అద్భుతంగా వివరించారు. విష్ణువు శివుడికి భక్తుడుగాను, శివుడు విష్ణువుకి భక్తుడుగాను కొంతకాలం జన్మించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గ్రాటిట్యూడ్ అనమాట, కృతజ్ఞత భావం. నాకు నువ్వు సహాయం చేసిన దానికి మరో జన్మలో నేను నీకు భక్తుడిగా పుడతానని చెప్పి భక్తుడిగా పుట్టాడు. అలాగే నాకు నీవు సహాయం చేసావు కాబట్టి నేను నీకు భక్తుడిగా పుడతానని ఒకరికి ఒకరు ఈ విధంగా సహాయం చేసుకుంటూ ఉంటారనమాట. ఈ కృతజ్ఞత భావం అన్నది ఎవరిలో కనుక ఏర్పడుతుందో వాళ్ళు అమోఘమైన ప్రపంచంలో ఏదైనా శాసించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అనంతమైన శక్తులను వాళ్ళు సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అనురాధ అండి. చెప్పండి. మా వారు ఏం ఖాళీగా ఉన్నారండి, ఏమి వ్యాపారం లేదు, జాబ్కి వెళ్ళడు, ఇంట్లోనే ఉన్నారు. ఏమంటే టైం బాగాలేదంటాడు. దానికి ఏమన్నా పరిష్కారం ఉందా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ విధానం చాలా విచిత్రంగా ఉంటాయండి. ఎందుకనంటే అద్వైత క్రియ అన్నది ఏంటంటే చాలా డీప్ అండ్ డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు పుట్టిన వాతావరణ ప్రభావం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు పెరిగిన వాతావరణం. ఎందుకనంటే ఇప్పుడు తీసుకున్నాము అని అనుకోండి, వాళ్ళు చాలా లగ్జరియస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారనమాట కొంత. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనే అంటే డిటర్మినేషన్ అనేది ప్రారంభంలోనే ఉండదు వాళ్ళకి. ఆ డిటర్మినేషన్ లేకపోవడం వల్ల అవి ఇప్పుడు రిజల్ట్ చూపిస్తూ ఉంటాయి. ఒకసారి మా సెంటర్కి తీసుకొని వచ్చారు అని అనుకోండి, వాళ్ళకి మేము ఈ అద్వైత క్రియ కాన్సెప్ట్ చెప్పించి వాళ్ళకి ఆటోమేటిక్గా కరెక్ట్గా 45 నుంచి 70 డేస్ లోపల వాళ్ళ రిజల్ట్స్ చేంజ్ అయిపోతాయండి. సో ఖచ్చితంగా చేంజెస్ అనేది ఖచ్చితంగా కనబడతాయి. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అండి, అండ్ ఎయిదర్ వాళ్ళ చదువుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని అద్వైత క్రియ ద్వారా సాధించేసుకోవచ్చు అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు, గురువు గారు ఉన్నారు. సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి పద్మావతి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. అదే మా వారు శ్రీనివాస్ అండి ఆయన పేరు. ఒక 3 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఓకే, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడుతుందంటారా? అవునండి, బాగా కొంచెం అప్పులు అయిపోయామండి బాగాను. ఏమన్నా మాకేమైనా క్లియర్ అవుతాయా అవ్వ అసలు అనేసి అండి. అంటే ఖచ్చితంగా అవుతాయండి, అవ్వకుండా పోయే సమస్య అంటూ ఉండదన్నమాట. ఎందుకనంటే సంకల్ప శక్తులు చాలా అమోఘమైనవి. అవి మనం నిజంగా కనుక ప్రయత్నించగలిగితే కరెక్ట్గా 1 వీక్ లోపల కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి. ఇదంతా పెద్ద ఇష్యూ అయితే కాదు. సో మీరు ఏం చేశారు అని అంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, తర్వాత కార్యక్రమం అయిన తర్వాత కన్సల్ట్ అవ్వండి, మీకు మేము సరైన పరిష్కారం ఇవ్వగలుగుతాం. ఎందుకనంటే యాక్చువల్లీ మనీ అన్నది మోస్ట్ ఆఫ్ ది టైం అందరూ ఏమనుకుంటారంటే చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే మనీ అనే కాన్సెప్ట్ చాలా డిఫికల్ట్. ఇట్ ఈస్ అ వెరీ 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 డిఫికల్ట్ ప్రాజెక్ట్ అనమాట. కాబట్టి ప్రపంచంలో 95% మంది మధ్యస్థంలో గాను బీదరికాన్ని అనుభవిస్తున్నారు. కేవలం 5 మెంబర్స్ మాత్రమే, అంటే 5% ఆఫ్ పీపుల్ మాత్రమే వరల్డ్స్ రిచెస్ట్గా ఉన్నారనమాట. వరల్డ్స్ రిచెస్ట్గానే ఉండిపోతున్నారు, ఇంకా రిచ్గా అవుతున్నారు. పేదవారి స్థాయికే వెళ్ళిపోతున్నారు. గల కారణం ఏంటంటే మేనిఫెస్టేషన్లో చాలా తేడా వస్తుంది. సో ఇది చాలా అంటే అద్వైత క్రియలో చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే మనీ మ్యాగ్నిఫికేషన్ సిస్టమ్ అని అంటాము. బట్ ఇది కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ అండి పేదవారు కూడా కోటీశ్వరుడు అవడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజియెస్ట్ వే అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే రోజుకి 5 నిమిషాలు మీరు మీకోసం కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలా కనుక కేటాయించుకున్నారు అని అంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుందండి. అసలు గురువు గారు కర్మ సిద్ధాంతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? కర్మ సిద్ధాంతం అని అంటే ఇప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 6th సెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జనరల్గా మనం అందరం డిస్కస్ చేస్తూ ఉంటాం. 6th సెన్స్ అంటే ఏంటంటే భవిష్యత్తుని మనకేదో జరిగిపోతుంది అనే దాన్ని మనం అనలైజ్ చేయడం అని అంటారు. యాక్చువల్లీ 6th సెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే తరచూ మనం ఒక దాన్ని ఇలా అయితే బాగుండు అని చెప్పి మనం ఒకటి కోరుకుంటూ ఉంటాం. సో అలా అయితే బాగుండు అని చెప్పే ఫీలింగ్ని మనకి ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది జరగబోయే మూమెంట్లో అది అంటే ఏది గతంలో మనం కోరుకున్నాం అది రీవైల్ అవుతూ ఉంటుంది. దాన్ని
దాన్ని సిక్స్త్ సెన్స్ అంటాం అనమాట. సో సిమిలర్లీ మనకి కర్మ అనేది మంచిగా ఉంది చెడుగా ఉంది అన్న దాని అర్థం ఎలా చేసుకోవచ్చు అని అంటే, సో మనం గతంలో ఒకటి అండి, అంటే భయాందోళనగా కానీ లేకపోతే ఎవరైనా స్టోరీస్ చదవడం వల్ల కానీ ఎవరితో అయినా రెగ్యులర్గా మాట్లాడడం, అంటే పేదవారు అంటే ఆర్థికంగా బాగా తగ్గిపోయినారు, మనం వాళ్ళతో కూర్చొని ఆహా మీకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందా అని సపోజ్ మాట్లాడామని అనుకోండి, అది కూడా మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అంటే దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు ఎలా చెప్పారు అని అంటే, యాక్చువల్లీ క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ సృష్టి ఏ విధంగా పుట్టుకొని వచ్చిందని చెప్పగలిగే భౌతిక రసాయన శాస్త్రాల గురించి వివరణ ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్లో. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుంది అని అంటే, ప్రపంచంలోని ప్రతి పదార్థము మూల పదార్థాలు వీటన్నిటికీ ఏంటంటే ఆకర్షణ అనే సిద్ధాంతం ఉంటుంది. సో ఒకటికి ఆకర్షణ సిద్ధాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ హ్యూమన్ దగ్గరకు వచ్చే లోపలికి ఏంటంటే 5 ఎలిమెంట్స్తో తయారవబడ్డాం.